ఇది ఒక రకంగా చూస్తే అంటే మీరు జంజీ అనే మాట మాట్లాడారు. హ్మ్. శ్రీలంకలోను, నేపాల్‌లోను మరొక చోట బంగ్లాదేశ్‌లో కొంతమేరకు ఇలాంటి ఛాయలు కనిపించినాయి. జంజీ మూవ్‌మెంట్స్ వచ్చినాయి. భారతదేశంలో నిజానికి అలాంటి మూవ్‌మెంట్ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైనా ఉందా ఈ పార్టీకి? ఓకే. అంటే ఈయన జనాల్ని ఒక శబ్దం పుట్టించాడు. ఒక శబ్దం పుట్టించి తన వైపుకు ఆకట్టుకున్నాడు. ఇతని రూట్స్ చూస్తే ఆమ్ ఆద్మీ నుంచి ఉంది ఇతనికి రూట్. కేజ్రీవాల్ ఏరియా నుంచి వచ్చాడు. కాకపోతే కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నా హజారే ఆందోళన నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. అన్నా హజారే ఆందోళన ఆ రోజున అవినీతి మీద ఆయన పోరాటంగా మొదలుపెట్టాడు. నల్లధనం అనేది ఈ దేశం చాలామంది పారిశ్రామికవేత్తలు నల్లధనాన్ని తీసుకెళ్ళి విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లోనూ అక్కడ దాచిపెట్టారు. అదంతా పట్టుకొచ్చేస్తే జీవితాలు మారిపోతాయన్న టోన్లో ఆయన గొడవ చేశాడు. దాన్ని అందిపుచ్చుకుని భారతీయ జనతా పార్టీ విపరీతంగా వాడుకుంది యూపీఏకి వ్యతిరేకంగా. యూపీఏని బోన్లో నిలబెట్టి ఒక రకంగా మొదటి ఎన్నికలో బీజేపీ సక్సెస్ వెనకాల అన్నా హజారే ఉన్నాడు.